ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పరిగి నరసమ్మ, కాలపూర్ విలేజ్. ఆ, అయితే మాది 7 ఎకరాల పట్టు ఉంది. ఆ, గౌటాన్ 3 ఎకరాలు ఉంది. ఉమ్, మొత్తం ఇచ్చిర్రు నోటిఫికేషన్. ఉమ్, దానివలన ఇప్పుడు నెలకు ఎక్కువ అవుతుంది. ఉమ్, అన్నము నీళ్ళు ఆధారం మేము తింటలేం. ఉమ్, మా దగ్గర మంచి పంటలు పండే భూమి, కందులు, పెసాలు, మినుములు, ఉలువలు, అవిసెలు, తెల్ల కుసుమలు, నల్ల కుసుమలు, పచ్చజొన్నలు, మొక్కజొన్నలు. ఆ పంటలు ఇప్పుడు మీరు చెప్పిన పంటలు ఏవి పండని భూములు అవి వాళ్ళు ఉత్తగానే చెప్తా ఉన్నారు. ఆ పంటలు అంటే పనికి రాని భూములు కాబట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, వాళ్ళు కాకపోతే ఇంటికి ఒక జాబ్ ఇస్తాం అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర పీజీలు డబల్ పీజీ చేసిన వాళ్ళు లేరు పిల్లలు. మేము ఇప్పుడు చదివించాలంటే పారం పోవాలి. వాళ్ళ పిల్లలు పోయి పారం లండన్లో చదువుతారు. మా పిల్లలు పారం లండన్లో చదవాలంటే మా ఉన్న భూములు వేయాలి సరిపోదు. అవును. మాకు చిన్న పిల్లలు, మా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలంటే ఒక 10 లక్షలు కావాలి. అంటే వాళ్ళు ఉన్నోళ్ళు కోట్లు పెట్టి చేసినా మాకు 10 లక్షలైనా కావాలి. ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా 30 లక్షలు కావాలి. మరి ఇటువంటి సందర్భంగా ఆయన రామ్మోహన్ రెడ్డి ఎట్లా అనుకుంటుండో, ఒక బిడ్డ పెళ్లి చేస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుందో ఆయన తెలుసు. కోట్లు ఉన్నాయి, కోట్లు పెట్టి చేస్తున్నావు నువ్వు. మా దగ్గర లేవు కోట్లు. ఒక 20-30 లక్షలన్నా కావాలి. ఎంత పేద బిడ్డకైనా 10 లక్షలు కావాలి. ఎంత పేద పిల్లకైనా 10 లక్షల కన్నా తక్కువ అయితే లేదు. ఆడపిల్లకు 1 తులం బంగారం 1 లక్ష రూపాయలు అన్నావు. ఇదివరకు 2.5 సంవత్సరాలు అవుతుంది లేదు. ఫ్రీ బస్సు మేము అడగలేం, 6 గ్యారెంటీలు మేము అడగలేం. నువ్వు 6 గ్యారెంటీలు పెట్టినావా, 12 గ్యారెంటీలు పెట్టాని మేము ఎప్పుడు అడగలేం. ఆడపిల్లలను అన్యాయం చేసి బస్సులు ఎక్కించి రద్దీగా దొక్కిపిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. చాలా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎంటకు రద్దు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎవరో ఈ ల్యాండ్కు సంబంధించిన వర్గులు నాయకులు ఎదురుగొచ్చి మాతోని మా దగ్గర నిలబడి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, ఈ ఇండస్ట్రియల్ పార్క్ వేసేటి పెద్దెవరు. ఇప్పుడు గెలిచినప్పటి నుండి మీ ఎమ్మెల్యే దగ్గర 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది కదా, ఎప్పుడన్నా మీ బాగోగులు ఇటు వచ్చి తెలుసుకున్నాడా, లేదంటే ఈ సంఘటన జరిగినప్పటి నుండి కంప్లీట్గా అట్టే ఉన్నాడా? ఎప్పుడు రాలేడు. గెలిచిండంటే పరిగి ఇల్లు పట్నంలో ఏడవాతిరో మాకు తెలియదు. మేము ఓటు వేసే కాడికే చూసినాం. మంచి ఇందిరమ్మ పరిపాలన అంటే టైంలో ఓట్లకి అయితే వచ్చిండు. ఓట్లకు వచ్చిండు, వేయండి. పులేందరును చూసి పులేందరు అన్ని ఇస్తా అన్నాడు. సర్పంచ్ మాట విని అందరం వేసినాం. అందరం వేయింది. మా ఊళ్ళో 300 మెజార్టీ ఎక్కువ వచ్చింది. మా ఊరిది మండలంలో ఫస్ట్ మెజార్టీ మాదే. మా ఊరు నుంచే వచ్చింది. మా ఊరినే అన్యాయం చేసి తొక్కుతున్నావు. నీవు తొక్కితే మేము తొక్కనికి సరిగలేము. ఖచ్చితంగా నేను ఏ విధంగా గద్దె దింపాలనో మాకు అడవిళ్ళకు తెలుసు. మేము ఒక ఆడి దేవతలు లేక పరాశక్తులమయ్యి నిన్ను గిట ఇప్పుడు కేసీఆర్ దించలేమా? 10 ఏళ్ళు చేసిండు ఆయన అన్ని మంచి పనులు. నీళ్ళు లేవు మా ఊళ్ళో అయితే. వాస్తవానికి మేము పుట్టకముందు నుంచి నీళ్లు లేవు తాగడానికి. ఎన్ని బోల్ వేసిన పేలవ్వడం, 4 రోజులు నీళ్ళు రావడం. చాలా ఖచ్చితంగా అంటే పార్టీ మీద అభిమానంతో చెప్తలేను నేను. ఉన్న వాస్తవానికి మా నాయన మా తాతలు చెప్పిన మాట మంచి మంచి పనులు చేసిండు. నీళ్ళది ఒకటి మాకు. ఇంకా ఏనా నారవచ్చు ఆయన కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఈ గవర్నమెంట్లో భూములు లాక్కోవడం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. పోయిన 10 సంవత్సరాల గవర్నమెంట్ మీరు కేసీఆర్ ప్రభుత్వం చూసి ఉంటారు కదా. ఎప్పుడన్నా ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎప్పుడన్నా చేసి ఇలా ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ చేస్తున్నట్టు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా గవర్నమెంట్ చేయలేదు. భూములు లాక్కోవడం కానీ, రైతు బంధు టైంకి వేసిండు. అంటే వేసిండు అంటే ఆళ్ళ మనిషి అని కూడా అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారు, టీఆర్ఎస్ మనిషి ఏమంటారు. టీఆర్ఎస్ మనిషి ప్రకారంగా మేము మాట్లాడతలేం, రైతు ప్రకారంగా మాట్లాడుతాం. ఒక రైతు బిడ్డలం మేము. మా అమ్మ నాయన కూడా వ్యవసాయమే చేసిండ్రు, మా తాతలు వ్యవసాయమే చేసిండ్రు, మేము వ్యవసాయమే చేసినాం. మా పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటుండ్రు, వాళ్ళు వ్యవసాయమే చేయాలి. మేము ఎక్కువ చదివినిక పైసలు లేవు మా దగ్గర. మా పిల్లలు కూడా చదవాలి కదా, ఉమ్మనిక కూడా రాయనికే రావాలి, చదవాలి, పాసులు కావాలి, సర్టిఫికెట్లు రావాలి. అవి పోస్టుల్లో వస్తేనే కదా జాబులు ఇచ్చేది. ఉటినే జాబ్ ఇస్తాం అంటే చీపిరి పట్టి ఊడు అంటే మా పిల్లలు మాత్రం ముడుస్తారు అండపోయి. ఇప్పుడు జంక్షన్ పడ్డది, జంక్షన్లు ఉన్నట్టే నాకు కొడుకు అమ్మ వాళ్ళ బూట్లు దూడ్చాలి. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎందుకుంటానే బూట్లు దూడని కానీ అడిగిండు. ఒక 8,000 ఇస్తాను పోరా మరి నెలకానే అన్నాం. చిన్న ఉన్నాడు కదా అని. మా ఆయన చచ్చిపోయి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు చచ్చిపోయాడు. నా పిల్లలు 4 పిల్లలు ఇంతవరకు దగ్గర ఆ భూమినే బతికిపించిన. మా దొంగతనం చేసుకొచ్చి బతికిపించినామా? ఇప్పుడు భూములు అన్నీ లాక్కోవడానికి వచ్చినావు అని ఇంత పని చేశారు అనలే. ఇందిరామ్మ ఉన్నప్పుడు అంటే మాకు తెలియదు పరిపాలన. ఇంచుమించి ఎన్టీ రామారావు కొంచెం తెలుసు, ఈయన రాజశేఖర రెడ్డి నుంచి బాగా తెలుసు అనుభవము. రోషయ్య ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజులు ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళే కదా, మేము చూసినాం కదా. అప్పటి నుంచి బాగానే తెలుసు, బాగానే తిరిగినాం, బాగానే విన్నాము. కానీ ఇంత న్యాయంగా ఎవరు చేయలేరు. నా పేరు మీద గౌటాన్ 3 ఎకరాలు ఉంది.
పి నరసింహారావు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు నాకైతే నేను చిన్న ఉన్నా అప్పుడు లంగ జాకెటే వేస్తున్నా. అప్పుడు కాంగ్రెసే ఇచ్చింది కదా నాకైతే. మా టీఆర్ఎస్ అంటే మధ్యలో వచ్చే తెలంగాణ వచ్చినందుకు వచ్చింది టీఆర్ఎస్. భూమికి రైతు బంధు పడుతుంది, రైతు బంధు పడుతుంది నాకు. ఆన్లైన్ ఎక్కింది ఆ భూమి, ఆ నెంబర్ కూడా వచ్చింది. ఆ పేరు ఫస్ట్ 5వ నెంబర్ నా పేరే వచ్చింది. అమ్మ నీ పేరు వచ్చిందని నా కొడుకు చెప్పిండు. అంటే సూతం ఎందుకు పోతుంది, మనం పోరాడంగానే పోరాటం చేద్దామని 18 రోజులు అవుతుంది. అన్నీ ఈ ఓతలేవా రామ్మోహన్ రెడ్డికి తెలిసి ఒక్కరోజు వస్తే మాకు చెప్పకుండా, మా ఊరికి రాకుండా, నీకు రాబుద్ది అయితే లేదు ఓట్లు ఎక్కువ వేసినందుకు రాకుండా ఆనే ఉండి ఒక ఎమ్మెల్యే నీ మనిషే ఉండు, సర్పంచ్ నీ మనిషే ఉన్నాడు. ఆయనకన్నా ఫోన్ చేసి మీలో కూర్చుని పెట్టకు, కనీసం భరోసా చెప్పాలి. బర్వాస్ అన్న ఫోన్లో చెప్పొచ్చు కదా, ఎందుకు కూర్చుంటు నువ్వు పులేందర్, మరి నువ్వు కూర్చొని మీ ఊరోళ్ళను ఎందుకు పానం లుక్సాన్ చేసుకుంటున్నా అనాలి కదా. మొన్న 16 రోజులు కూర్చున్నాం హరీష్ రావు వస్తారని. ఒక 1000 కళ్ళతో ఎదురు చూసిన ప్రజలము నీరసమయ్యి నైట్ పోయి 10 గ్లూకోజులు ఎక్కించుకొచ్చుకున్నాం దవాఖానకు పోయి. ఎన్ని అవుతాయి అంటే గవర్నమెంట్ కోతే పెట్టరా అంటావు, గవర్నమెంట్ కోతే బీపీ ఎక్కువ ఉంది నీకు పెట్టమని అంటావు, జ్వరం ఉంది పెట్టం గ్లూకోజ్ అంటారు. ప్రైవేట్ కోతే అదే గ్లూకోజులు పెడుతున్నారు, సూదిస్తుండ్రు, గోలిస్తుండ్రు, మందేస్తుండ్రు. గవర్నమెంట్లో కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. నీ మూడు మంత్రులు నువ్వు ఎందుకు తీసుకున్నావు, హోంశాఖ మంత్రి నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఇంకోరు లేకుండా ఇంకో ఎమ్మెల్యే లేకుండా ఇవ్వచ్చు కదా. ఎవరికైనా ముందు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు 3 పదవులు ఎవరైనా తీసుకున్నారా? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకముందు కానీ ఆయన ఉన్న 10 సంవత్సరాలు నేనే ఉంటా అధికారంలో, నేను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే నాకు జనాలు ఓట్లు వేస్తారు. నీకు ఇంకా 100 సంవత్సరాలు వేస్తుండొచ్చు, నిన్ను బొందలు పెట్టిన దగ్గర కూడా వేస్తుండొచ్చు, మాకు అభ్యంతరం లేదు. నువ్వు గెలువు కానీ మా భూమి మాకు ఇడిచి గెలువు. మేము మా ఊరాల కాడికి అయితే నీకు వేయం, దేశం రాజ్యం వేస్తుండొచ్చు, మేము వేయమంటే వేయం. ఒకటే మాట మాది, పార్టీ వరకు ఏర్పాటు ఉంటాం మేము. కానీ మేము అందరం ఉమ్మడి కుటుంబంగా మా ఊరంతా మా ఊరు ప్రజలందరూ కలిసిమెలిసే ఉంటాం. కార్యం కానీ పెళ్లి కానీ సావు కానీ బతుకు కానీ నీకు ఇంత కనికిరం లేదు. అసలు నువ్వు ఒక బిడ్డ పెళ్లి చేస్తున్నావు, నీకు పిల్లలు ఉన్నారు, పెండ్లం ఉన్నది, భార్య ఉంది, నీకు బంధువులు ఉన్నారు. మేము ఒక 18 రోజులు కూర్చుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ డిమాండ్ ఏమని కోరుకుంటున్నారు? మా భూములు మాకే ప్రాణం, మా భూములు మాకు ఇవ్వాలి, నోటిఫికేషన్ రద్దు చేసుకోవాలి. రద్దు చేసినని సర్పంచ్ గారికైనా చెప్పాలి, పేపర్ ద్వారానన్నా మాకు వినిపించాలి. ఇంతే, మా పానాలనే అర్పిస్తాం. మా పిల్లలు ఉంటారు కదా, ఈ నాన్న పెట్టుకుంటారు, నీ ఇంటికన్నా పెడతారు, మీ శివరెడ్డిపల్లెలు మీ తోట ఉన్నది ఆ తోటలోనన్నా వాపు. మేము బాండ్ పేపర్తో లాయర్తో పోయి రాపించుకొస్తా. నేను చచ్చిపోతే భూములు ఇవ్వం, నేను చచ్చిపోతే శివరెడ్డిపల్లి కాడ పెట్టాలి, రామ్మోహన్ రెడ్డి వల్లనే చచ్చిపోతున్నాను రాపిస్తా. ఒక లాయర్తో రాపించుకొచ్చి మా పిల్లలకి ఇస్తా. నా క్షేమం ఆయన తోటలో పెట్టాలని రాపించుకొని వస్తా. అప్పుడు నేను అటాక్ వచ్చి చచ్చిన, బీపీ వచ్చి చచ్చిన, నార్మల్ చచ్చిన, ఈ ధర్నాలో చచ్చిన, ఈ ఊరోళ్ళు అందరూ ఉంటారు కదా, మీడియాలో కూడా ఉంటుంది కదా, ఈ మీడియా మాత్రం కట్ చేయవద్దు. ఎక్కడ ఎంతవరకు అంతవరకు ఇవ్వాలి. ఆయన తోట పెడతా. సీఎం కాన్సెన్స్లో కట్టిపోయమని, ఒక విగ్రహం లేక కట్టిపోయమని. చచ్చిపోతాం కదా, మా ఊరోళ్ళు ఎంతమంది చచ్చిపోయినా. ఇప్పుడు ఒక ముసలాయని కూడా చచ్చిపోయింది కానీ మా బాబాయ్ అవుతాడు. ఆ రోజు మాకు అంత మతికి రాలేదు, అకస్మాత్తుగా మా బాబాయ్ చచ్చిపోయాయి కదా, ఆయన పేరు మీద కూడా భూమి ఉండే, మాకు మతికి రాలేదు. చచ్చిపోయింది అటాక్ వచ్చి అప్పటిదప్పుడే అనుకోకుండా మాకు ఇంత మతికి రాలేదు. కొండపోయి ఆడబెట్టడానికి ఇంటికాడ పెడుతుంది మా రోజు, కానీ మతికి రాలేదు మాకు. ఇప్పుడు కూడా నీవు కార్యం అయిపోయినాక వెంటనే ఇప్పుడు నేను ఆడా వీడియోలు ఉన్నా అని కూడా ఉల్టా మలుతారు. ఇక్కడ అక్కడ ఉల్టా పల్టా మాకు బోకర్ దందాలు రావు. మేము మాట్లాడేది గ్యారంటీ, పనిచేసేది గ్యారంటీ, కొట్లాడేది గ్యారంటీ. మా భూములే మా ప్రాణము, మా భూములే మాకు రక్షణ, మా పిల్లలకు ఆధారము. మాకు గంతే, మాకు పెద్దలు సంపాదించిన ఆస్తి అది, మా తాత ముత్తాతల ఆస్తులు. మా వాళ్ళకు మా అమ్మ నాయన ఇచ్చిన భూమి కూడా గుంజుకుంటుండ్రు. మాకు మా అమ్మ నాయన బంగారం ఎండి పెడితే పోతుందని భూమి ఇచ్చారు, అది గుంజుకుంటాం. మా అది గుంజుకుంటాం, అంతా గుంజుకుంటున్నావు నువ్వు. గవర్నమెంట్ ఇంత ఇచ్చింది గుంజుకుంటావు. ఈడేమున్నది మరి, అక్కడ కొడంకల్ కాన్సెన్స్లు ఉందన్నాడు, ఎవరినో దోలిచ్చిండంట, చూసి రాపోండి అని. ఆడేయచ్చు కదా, చూసి మాకు ఇప్పించేతానా ఈ ఇండియా అక్కడ వేయచ్చు కదా. మాకు ఇప్పించే భూములలో నువ్వు మంచిగా లేని భూములు మాకు మంచిగా ఉన్న భూములు ఇప్పిస్తుంటున్నావు మాకు. మరి మా భూములు తీసుకొని అక్కడనే వేయచ్చు కదా, మాకు ఇప్పించే దగ్గర ఖాళీగా ఉన్నాయి కదా. మనకి 25 లక్షలకి ఎకరనంట. ఎవరు మంచనపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడి వచ్చిందట, నేను ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చొని మాట్లాడి వచ్చిన ఇట్లా పిలిపిస్తే, అదే 25 లక్షలకి ఎకరా కొనుక్కొని నువ్వు అదే కాన్సెన్స్లు వేయి. రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి ఎంత అమ్మా సీఎం కాన్సెన్స్లు వేస్తుండ్రు. సీఎం నేను ఒక ఎమ్మెల్యేని ఏం చేస్తా, నాది కాదు ఆ పని, వేరే ఆమెది, మేడం ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి స్పీకర్ పెట్టి, ఆ మేడం పేరు అయితే మాకు తెలియదు, నేను చేసే పని కాదు నాది, ఏదంటే రైల్వేల పని అంట, ఇంకేమో పని అని చెప్పి. నువ్వు ఒక డాక్టర్ చదివి 18 రోజులు నిరసన చేస్తే ఏమవుతారు పబ్లిక్ అని తెలియదా?
18 రోజులు కూర్చొని లేస్తే ఏమవుతారు? ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. ఆడపిల్లలకు ఎన్ని సమస్యలు ఉంటాయి. అన్నీ తెలుసు. నువ్వు ఒక డాక్టర్ చదివినావు, మేము చదవని వాళ్ళం, ఒక వ్యవసాయం చేసేటోళ్ళం. నీకు బస్సు ఉచితంగా పెట్టమనమా? ఎవరికి లాభం? రోడ్డు మీద తిరిగేటోళ్ళకు లాభం. బస్సు ఉచిత బస్సు అంటే ఎందుకు పెట్టినావు? ఎవరికి లాభం? ₹1,00,000 ఉన్న వాళ్ళకు ఫ్రీగా కూర్చొని వస్తారు. మేము వ్యవసాయం చేస్తాం, చేనుకాడ పోయి బస్సు ఎక్కుతామా? రోజు పరిగిపోతామా? పరిగిపోతే కూడా పొద్దుగాల పిల్లల బస్సు వస్తుంది, మళ్ళీ సాయంత్రమే వస్తుంది. మా ఊరికి అయితే, మా ఊరు సమస్య చెప్తున్నాను నేను. ఎంప్లాయీస్కి లాభం, 2 లక్షలు ఉన్న వాళ్ళకి లాభం, 3 లక్షలు ఉన్న వాళ్ళకి లాభం. అందులో పోతారు, పెట్రోల్ ఖర్చు లేకుండా అందులో వస్తారు. టైంకు బస్సు వచ్చే టైంకి ఎక్కుతారు, బస్సు వచ్చే టైంకి దిగుతారు. రోడ్డు మీద తిరిగి జాబులు చేసే వాళ్ళకి లాభం. కానీ మా వ్యవసాయాలకైతే ఎవరికి రోడ్డుకున్న వాళ్ళకు ఉన్నదేమో, కానీ మా లోపలికున్న ఊళ్ళోళ్ళకి కూడా ఎవరికి లేదు. లోపలికి 3 కిలోమీటర్లు కానీ 5 కిలోమీటర్లు ఉన్న లోపలి ఊళ్ళకి మాత్రం ఫ్రీ బస్ వలన మేము లాభం పొందింది ఏమీ లేదు. ఇంకా 300-500 ఆటో కిరాయి పెట్టుకొని వస్తున్నాం, కానీ ఆ ఫ్రీ బస్